ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న ఒక వీడియో చూశాను. వీడియోలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకడేమో లాగుతున్నాడు, ఒకడు గిల్లుతున్నాడు, ఒకడు బొగ్గ గిల్లుతున్నాడు, ఒకడు ఉంగరం లాక్కుంటున్నాడు, ఒకడు గిచ్చుతున్నాడు, ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత ప్రభుత్వాన్ని విమర్శిద్దామని వస్తే అవకాశం లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు. ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తల నుండి ఆయన కాపాడుకోవాలి. ఆయన ఆ తర్వాత మళ్ళీ మా మీదకి వేస్తాడు అవన్నీ కూడా. మేము ఇదే నియోజకవర్గం, ఇదే జిల్లాలో, ఇదే చిత్తూరు జిల్లాలో మాకు యువగళం పాదయాత్ర స్టార్ట్ అయింది. మా నాయకుడు మేము ఎలా చూసుకున్నాం ఆ రోజు, ఒక క్రమశిక్షణగా మా నాయకుడు ప్రజలకు ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది క్లియర్గా అర్థమయ్యేటట్లుగా మేము రోప్ పార్టీలాగా మేమే ఏర్పడిపోయి టీషర్ట్లు ధరించి దారి పొడవునా మా నాయకుడికి కాపు కాశాం. ఈరోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే హెలికాప్టర్లు కొడతారా, ఆయన వెనకాల పడేసి ఆయన గిల్లుతారు గిచ్చుతారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆ సైకోలందరూ కూడా గమనించాలి, ప్రజలు గమనించాలి. ముందుగా ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నాడు, ఇతను పర్యటనలకు ఎందుకు వస్తూ ఉన్నాడు, పరామర్శలకు వస్తూ ఉన్నాడా, బల ప్రదర్శనలు చూపించుకోవడానికి వస్తూ ఉన్నాడా, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు మా ప్రాంతం అయిపోయింది, మా అమరావతి ప్రాంతం అయిపోయింది. పర్యటించేశాడు, గుంటూరు అన్నాడు, సత్తెనపల్లి అన్నాడు, ఆ తర్వాత ఎంతో కొంత పొదిలి కూడా మాకు దగ్గరే కాబట్టి అది కూడా అయిపోయింది. రాయలసీమ ప్రాంతంలో ఈ బంగారుపాళ్యం అయిపోయింది. నెక్స్ట్ ఇతను ఉత్తరాంధ్ర మీద పడతాడు. ఉత్తరాంధ్ర మీద మాత్రం బేభత్సం సృష్టిస్తాడనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే తుని రైలు ఘటన కావచ్చు, ఈయనే ఆద్యుడు, ఆ తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లే వాళ్ళు తగలబెట్టుకున్నటువంటి గనులు, అవన్నీ